హాయ్. ఏంటి మన వెంకీ మామ ఎట్లా ఉంది సంక్రాంతికి? వెంకీ మామ తన మార్క్ కనిపించే తన యొక్క వర్సల్ పర్ఫార్మెన్స్ అవుట్ అండ్ అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ అన్న. అసలు నవ్వి అమ్మ ఏం కామెడీ పై అది. అనిల్ రావిపూడి చాలా క్రేజీ కామెడీ అన్న. ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీ ఉంటది, చాలా నవ్వించాడు. సెకండ్ హాఫ్ వచ్చేసరికి వామ్మో అనుకోవడం ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీ ఉంది, సెకండ్ హాఫ్ కామెడీ అనుకున్నా. సెకండ్ హాఫ్ లాస్ట్ 20 minutes అసలు నెయిల్డ్. చాలా క్రేజీ, మంచి కంటెంట్ తో వచ్చారు. అసలు ఇట్లా స్టోరీ ఎక్కడ చూడలే అన్న. అంటే నార్మల్గానే ఇట్లాంటి స్టోరీస్ వస్తాయన్న డౌట్ కలిగింది. కానీ చెప్తున్నా మీనాక్షి చౌదరి పర్ఫార్మెన్స్ గానీ, ఐశ్వర్య పర్ఫార్మెన్స్ గానీ, మెయిన్ వెంకీ మామ అబ్బో అవుట్ అండ్ అవుట్ పర్ఫార్మెన్స్ నాకు బాగా నచ్చింది. గోదావరి గట్టి సాంగ్ గానీ, అతను వాడిన ఇంకో సాంగ్ కానీ చాలా బాగా నచ్చింది. కామెడీ చాలా జనరేట్ చేశారన్న. ఇంటర్వెల్ సీన్, మన క్లైమాక్స్ సీన్ అయితే ఊచకపోతాం, చాలా నవ్వుకుంటారు. నేతన జాతి రత్నాలు, గేమ్ చేంజ్, మన ప్రేమ సినిమా కన్నా చాలా బాగుంది అన్న. లవ్ స్టోరీ చెప్తే పెళ్ళాలకి ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పాడు అనిల్ రావిపూడి. నిజంగా అంటే సహజంగా పెళ్లి కాగానే కొద్దిగా అన్ని పర్సనల్ షేర్ చేసుకుంటాం కదా. ఆ మూమెంట్ మన పల్స్ ఎట్లుంటది, అది ఎట్లా చెప్తే ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయని బాగా చూపించారు. లవ్ చేసే వాళ్ళు భయపడతారు, పెళ్లి చేసుకోవాలంటే భయపడతారు, పెళ్లి చేసుకున్న తర్వాత ఎట్లుండాలో భయపడతారు. బాంబోయినా ఎక్కడ జగన్ పెరిగినా సత్యం అన్నట్లుగా అనిల్ రావిపూడి గ్రేట్. అసలు చాలా చాలా మంది ఆయన మార్క్ అనిపించింది అన్న. అనిల్ రావిపూడి యొక్క మార్క్ అనిపించింది. నా అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైన్ మూవీ, సంక్రాంతికి వస్తున్న మూవీ చాలా బాగా నచ్చింది నాకైతే. ఫ్యామిలీతో అయితే చాలా ఎంజాయ్ చేశారన్న సినిమా. పోలీస్ ఆఫీసర్ గా యాక్షన్ సీన్స్ ఎలా ఉన్నాయి అంటే ఫస్ట్ మన వెంకీ పోలీసు ఉంటాడు, తర్వాత తన నచ్చక వదిలేస్తాడు, మళ్ళీ మీనాస్ వచ్చి అడిగితే మళ్ళీ చేస్తాడు. అంటే ఇన్వెస్టిగేషన్ తో పాటు మళ్ళీ కామెడీ జనరేట్ చేస్తారన్న. అది చాలా సినిమా చాలా ప్లస్ అని చెప్పొచ్చు. మంచి కామెడీ మూవీ. ప్రతి ఒక్కరు కూడా అరే వర్తురా, మనం పెట్టినప్పుడు వర్తురా ఫీలింగ్ వస్తుంది. ఇప్పుడు చరిత్ర మన వెంకీ సంక్రాంతికి చాలా సినిమా రిలీజ్ చేశాడు. కానీ ఈ సంక్రాంతి మాత్రం మంచి పెద్ద మూవీ, చాలా పెద్ద ఇటు కొడతాను నమ్మకం కలిగింది. కంటెంట్ అంత క్రేజీ అనిపించింది, నాకు బాగా నచ్చింది. మరి డాకు మహారాజ్ వర్సెస్ సంక్రాంతి అంటే ఏం చెప్తావు బ్రో? అన్న నేను అనుకుంటే ఇప్పుడు నేను నిన్న డాకు మహారాజ్ చూసాను, ఈ సంక్రాంతి చూసాం. కానీ అంటే మొన్న గేమ్ చేంజర్ మొత్తం రాజకీయం అన్న. డాకు మహారాజ్ మొత్తం విలనిజం నరుకుడే ఉంటది. ఇది చూడగానే కొద్దిగా అరే అమ్మా ఏం నవ్వు, నాకు ఫీలింగ్ వచ్చింది, నవ్వు కనిపించింది. కానీ ఒక నవ్వున్న కదా నవ్వడం కొద్దిగా ఎక్కువ నచ్చింది నాకైతే. ఓకే బ్రో.